నమస్కారం. వ్రతాలు ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ శనివారం నోము అంటే ఏంటి, అసలు ఆ వ్రతం ఎలా చేయాలి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్ల శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ. నమస్కారం గురువు గారు. నమస్కారం. స్త్రీల వ్రతాల గురించి చాలా చక్కగా వివరించారు. మన స్త్రీలందరూ కూడా అవన్నీ చేసుకొని మంచి ఫలితాలు పొందాలని కూడా మనం కోరుకున్నాము. అయితే ఈ శనివారం నోము అంటే ఏంటి, ఇది శనివారం రోజే చేసుకోవాలా, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎలా చేసుకోవాలి? తప్పనిసరిగా యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాద్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ శనివారంలో నోము అనేటటువంటిది, దీనికి ఒక చిన్న కథ కూడా ఉన్నది. పూర్వము విక్రమార్కుడు అనేటటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఒక రోజున తన యొక్క జాతకాన్ని పరిశీలన కోసమై దైవజ్ఞుడి దగ్గరికి వెళ్తాడు. దైవజ్ఞుడు ఆ విక్రమార్కుని యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అయ్యా, మీకు ఏలినాటి శని నడుస్తున్నది, ఇది 7 సంవత్సరముల 6 నెలల కాలము. 7.5 అంటే ఖచ్చితంగా చెప్పాలంటే వక్రములతో కలిపి 7 సంవత్సరాల 8 నెలలు అని చెప్పాలి. అందుకని ఈ ఏలినాటి శని బాధిస్తుందయ్యా అని చెప్తాడు. చెప్పగా ఈ 7 సంవత్సరాలు శని చేత పీడింపవలసి వస్తుందనేటటువంటి దాంతో ఈ శనివారం, ఈ శనిగ్రహానికి, ఏలినాటి శనికి, శని ప్రభావం చేత ఇబ్బందులు తొలగిపోవటం, పీడల నుంచి విముక్తి కలగటం నిమిత్తమై శని భగవాన్ని స్తోత్రాలతో రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇట్లా శనివారం రోజున శని భగవానుడికి ఆరాధన చెయ్యగా ఒక రోజున శని ప్రత్యక్షమవుతాడు ఈ విక్రమార్కునికి. మరి ఎప్పుడైతే ఈ శని ప్రత్యక్షమయ్యాడు, నీవు నాకు భక్తుడివి కాబట్టి అంటే ముందుగా అడుగుతాడు, నేను ఏలినాటి శని పీడింపబడుతాను కదా, నాగభూషణకే తప్పలేదు ఈ శనిపీడ నుంచి, మరి నీవు నా భక్తుడివి కాబట్టి నీకు నేను చెప్తాను వినమని చెప్పాడు అని చెప్తాడు. ఏమని చెప్తాడా అంటే, నా యొక్క వ్రతాన్ని, స్తోత్రాన్ని ప్రతి శనివారం ఆచరించినట్లయితే నీవు నా భక్తుడివి కనుక కొంత 7.5 సంవత్సరాల బదులు 7.5 గడియలు నీకు పీడించేటటువంటిగా అని తగ్గిస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత విక్రమార్కుడు అది చెప్పిన వెంటనే అంతఃపురంలో ఉంటే ఎటువంటి గొడవలు వస్తాయో, ఏ ఆపదలు ముంచుకొస్తాయో, ఏ విధమైనటువంటివి నిందలు మీద పడతాయో అని ఆలోచన చేసి వెంటనే అక్కడి నుంచి అదే రోజు ఉదయాన్నే మారు వేషం వేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళి పొరుగు సామంత రాజ్యంలో ఉన్నటువంటి హద్దుల్లో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలోనే అక్కడికి ఆ చెట్టు క్రింద ఎప్పుడైతే విశ్రమించాడో వెంటనే పొరుగు సామంతరాజు భటులు అక్కడికి వస్తారు. విశ్రాంతిలోకి జారుకున్న వెంటనే ఎప్పుడైతే అక్కడికి వచ్చారో పైకి చూస్తే ఆ చెట్టు కొమ్మ మీద
ధనానికి సంబంధించినటువంటి ఒక మూట కనబడుతుంది. ఉమ్, అది చూసి ఈ దొంగిలించినటువంటి మూటని ఇతనే తీశాడనేటటువంటి భావనతో ఆ మూటని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నటువంటి మారువేషంలో ఉండి విశ్రాంతి తీసుకున్నటువంటి విక్రమార్కుణ్ణి తీసుకొని వెళ్తారు. ఓకే. బంధించి రాజు వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ రాజు వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత ఇక అప్పుడు ఈ శని దశ మొదలైంది ఈయనకి. ఉహు, ఎప్పుడైతే దొంగలు తీసుకొని వెళ్ళారు, పట్టుకున్నారు, బంధించారు, అక్కడి నుంచి ప్రారంభం శని పీడించటం ప్రారంభమైంది. తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి రాజు వద్దకు తీసుకువెళ్ళారు. ఇతడే అని చెప్పి ఆ దొంగ మూటని ఈ బంధించినటువంటి మారువేషంలో ఉంటే ఆ విక్రమార్కుణ్ణి కూడా తీసుకువెళ్ళగానే రాజుగారు అక్కడ ఉన్నటువంటి పొరుగు సామంతపు రాజు అయిన ఈ విక్రమార్కుడిని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించారు. ప్రశ్నలు సంధిస్తే ఆయన ఒప్పుకోవలసిందే, ఈ మూట నేనే దొంగిలించాను అని ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి చేశారు మారువేషంలో ఉన్నటువంటి విక్రమార్కుని. ఆహా, అయినా సరే అప్పుడు చెప్తాడు, ఈ ధనాన్ని నేను దొంగిలించలేదు, నాకు ఏలినాటి శని ప్రభావం ఉన్నది, దాని చేత నేను పీడింపబడుతూ ఉన్నానే తప్ప ఇంకా అరగడియ ఉన్నదన్నమాట. 7.5 గడియలే పీడిస్తానని చెప్పాడు కదా శని. అప్పటికి బంధించటం, రాజు వద్దకు తీసుకురావటం, అక్కడ హింసించటం, ఉరి శిక్ష వేయమని ఆజ్ఞాపించటం, ఇవన్నీ జరిగిపోతాయి. ఎప్పుడైతే ఉరిశిక్ష వేయమని ఆజ్ఞాపించారో సామంతరాజు, వెంటనే నాకొక అరగడియ టైం వ్యవధి ఇవ్వండి అని కోరుకుంటాడు. అరగడి అంటే 12 నిమిషాల పాటు సమయం కావాలని కోరుకుంటాడు. ఉహు, అయితే ఆ సమయంలో సరే రాజు సామంతరాజు మొండివాడు అయినప్పటికీ ఈ 12 నిమిషాల్లో ఏమి అద్భుతం ఉంటుందిలే అని సరే మీరు చెప్పినట్లే 12 నిమిషాల వ్యవధి ఇస్తున్నాను అంటాడు. ఓ 12 నిమిషాల వ్యవధి తరువాత గస్తీ తిరుగుతున్నటువంటి రాజభటులు కొంతమంది గతంలో దొంగిలించబడినటువంటి ఆ ధనాన్ని, ఆ దొంగలను తీసుకొని రాజు ముందు ప్రవేశపెడతారు. అప్పటికి ఆ 12 నిమిషాలు పూర్తయ్యేలోపు తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే అయ్యా ఇతను జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్తాడు. నా జాతక పరిశీలనలో ఏలినాటి శని ఉన్నది, అందువల్ల నేను మారు వేషంలో ఆపదలని సంరక్షించుకోవటం కోసం ఇట్లా వచ్చి ఉన్నాను అని చెప్పగానే నిజముగా వెంటనే ఆ వేషాన్ని, మారు వేషం ఉన్నాన్ని తొలగిస్తారు. ఎప్పుడైతే తొలగించే వెంటనే భటులు అందరూ కూడా ఆ విక్రమార్కునికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ రోజుతో అది తొలగిపోతుందన్నమాట అక్కడి నుంచి. అందుకని శనివారం ఎవరైతే శని దోషాలతో పీడింపబడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ శనివార వ్రతాన్ని చక్కగా ఆచరించినట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఇది చాలా తేలికైన పద్ధతి, డబ్బు ఖర్చు లేదు. చక్కగా దీనికి విధానం చెప్తున్నాడు. అంటే ఈ శనివార నోమనేటి ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటి దానికి చెప్తున్నాడు. ప్రతి శనివారము కూడా, వారంలో ఉండేటటువంటి ప్రతి శనివారము కూడా శనికి, ఈశ్వరునికి, అదేవిధంగా నువ్వుల నూనెతో శుద్ధోదక కాలంలో అభిషేకం చేసి చెమ్మిలీలు నైవేద్యం పెట్టి వారికి దయతో ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ఉండాలన్నమాట. ఆ రోజు ఒంటిపూట భోజనం చేయాలి. అయితే ఈ
శనివారం వ్రతం నోము అనేటటువంటిది దీనికి 19 సంవత్సరముల పాటు చేయాలి. శనివారం ఈ నోము శనివారం అంటే శని యొక్క భ్రమణం చిరకల 19 సంవత్సరాలు. అందుకే జపం కూడా శనికి 19,000 జపం చేస్తాం శని దోషం ఉన్నది అంటే. అంకే 19 కాబట్టి 19 సంవత్సరంలో ప్రతి శనివారం కూడా అది చాలా తేలికైనదే. శనివారం రోజు ఉపవాసం ఉండటం సహజంగానే ఉంటున్నాం అందరూ కూడా. అసలు ఇప్పుడు చాలామంది యూత్ కూడా ఒక పూట భోజనమే చేస్తున్నారు సహజంగా. కాబట్టి ఉపవాసం ఉండటం అదనంగా చేయవలసినటువంటిది నువ్వుల నూనెతో ఆ రోజు ఉదయం పూట చక్కగా అభిషేకం గావించటం, చెమిలిని నివేదన చేయటం, ఇంతే. కాబట్టి ప్రతి శనివారం కూడా ఇలా 19 సంవత్సరాల పాటు చేసి ఆ తర్వాత దీన్ని ఉద్యాపన చేయాలి. ఉద్యాపన విషయానికి వస్తే ఏ విధంగా ఉద్యాపన చేయాలి అంటే శనికి ఈశ్వరునికి ఆ ఉద్యాపన రోజు చివరి శనివారం రోజున తైలాభిషేకాన్నితో చక్కగా అభిషేకించి చిమ్లీలు నివేదించి ఒక నల్లని మట్టి మూకుడు నిండా నువ్వుల నూనె పోసి అందులో నల్లని ఒత్తిని వేసి వెలిగించి ఒక మేకు కానీ ఇనుముకు సంబంధించినటువంటిది కాస్త నల్ల బెల్లము, నల్ల నువ్వులు, నల్లనివి వస్త్రము అంటే అంచు లేకుండా ఉన్నటువంటివి నల్లని వస్త్రము తీసుకొని నల్లని బ్రాహ్మణునికి ఆ రోజున దానం ఇవ్వాలి. చివరి ఇదే ఖర్చు 19వ సంవత్సరంలో చివరి శనివారం చేసేటప్పటి రోజుకి ఉద్యాపన తీర్చుకోవటానికి ఇవి దానంగా ఇవ్వాలి. ఇవి దానం ఇచ్చి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి పంపించాలి. పంపించినట్లయితే ఈ ఉద్యాపన పూర్తవుతుంది. అందుకని శని దోషం ఉన్నటువంటి వారు శని భగవానుణ్ణి ఈశ్వరుణ్ణి ప్రతి శనివారము కూడా అర్చించినట్లయితే శని దోషం కొంత పీడ నుంచి తప్పనిసరిగా ఉపశమనము కలుగుతుంది. కాబట్టి శనివారం నోము అనేటటువంటిది విశేషమైనటువంటి ఉన్నాయి. అట్లానే బుధగ్రహానికి ఇతర వాటికి కూడా ఈ నోములు ఉన్నాయి. ఇది శనికి విశేషంగా పీడింపబడేటటువంటి వాడు కాబట్టి శనికి మనకి ఏదైనా ఐశ్వర్యము నాయకత్వాన్ని కానివ్వండి, మంచి బలాన్ని ఏదైనా ఇవ్వాలన్నా కానీ, ధైర్యం ఇవ్వాలన్నా కూడా శని భగవానుడు చక్కగా అనుగ్రహం మనకు ఉండాలి. ఉన్నట్లయితే గ్రహ స్థితిగతుల్లో గ్రహాల్లో కూడా శని చాలా మంచి చేస్తాడు. మనం అందరం అనుకున్నట్లుగా చెడే కాదు మంచి కూడా చేసేటటువంటి సామర్థ్యం శని గ్రహానికి ఉంది. అయితే ఆ శనిగ్రహం మన జాతక చక్రంలో ఉన్నటువంటి స్థానాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి ఆయా స్థానాలకు సంబంధించిన వాటిలో బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అనేటటువంటి దాన్ని చూసుకొని దానిని బట్టి చక్కగా ఫలితాలు ఉంటాయి. అటువంటి చెడు ఫలితాలలో ఇచ్చేటటువంటి స్థానంలో కనుక శనీశ్వరుడు జాతక చక్రాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు కానీ ఇంకా శని మహర్దశ నడిచేటటువంటి వారు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఆ మహర్దశ నడిచేటువంటి వారు ప్రతి శనివారము చక్కగా ఈ ఉపవాసం ఉండేది చేసుకుంటే చాలు. ప్రత్యేకంగా ఏమి చేయక్కర్ల, ఇంకా అదనంగా ఏమి చేయక్కర్ల. ఇదే విశేషం. ఆ 19 సంవత్సరాల పాటు ఈ శని భగవానుని ఆరాధన చేసినట్లయితే చక్కగా వారానికి ఒకసారి చక్కగా తేలికైన పద్ధతి. ఇంతకంటే సులభమైన మార్గం ఉందా చెప్పండి? ఋషులు ఎంతో గొప్పవారు. చక్కగా మనకి చిన్న చిన్నవి ఎటువంటి పేదవాడు కూడా చేసుకోగలిగేటటువంటి చిన్న చిన్న ఖర్చుతో కూడుకున్నటువంటి. కాబట్టి ఇది గనక చేసుకున్నట్లయితే ఈ విధంగా శనివారం నోములు ఆచరించినట్లయితే శని అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నది. మరొక్కసారి ప్రతి శనివారం రోజున ఏం చేయాలో ఒకసారి వివరిస్తారా గురువుగారు? ప్రతి శనివారం చక్కగా దుర్ముహూర్తానికి ముందే, శనివారం అంటే సూర్యోదయం అయిన దగ్గర నుంచి దుర్ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్తాన్ని తప్పించి అంటే సూర్యోదయానికి ముందే ప్రాతకాలంని లేచి చక్కగా కాలకృత్యములన్నీ కూడా సరైన సమయంలో తీసుకొని స్నానాదులు చేసి ఆ రోజున శనికి సంబంధించినటువంటివి ద్రవ్యాలు నువ్వుల నూనె
అంటే నువ్వులతో తయారు చేసినటువంటి ఉండ బెల్లంతో చేసినటువంటి చిమిలీలు స్వామివారికి శనీశ్వరునికి అభిషేకం చేసి ఇవి నివేదన అంటే షోడశోపచారాల పూజలు శనిగ్రహానికి శివునికి ఇద్దరికీ చేసి షోడశోపచారాలతో పూజలు గావించేసి అభిషేకం చేసి నట్లయితే పూజ చేయాలి. చేసి ఆ రోజంతా కూడా అంటే ఉపవాసం అనగానే మధ్యాహ్నం భోజనం చేస్తాం. రాత్రిపూట ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ అటువంటివి నియమాన్ని ఆరోగ్యం సహకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కసిన పాలు కానివ్వండి, పలహారం కానివ్వండి, అది అంటే పండ్లు కానీ సింపుల్ తీసుకొని ఉండవచ్చు, శరీరం సహకరించిన వారికి మాత్రం. ఆ విధంగా వారానికి ఒక్కసారి. ఇది ఏ రాశి వారైనా సరే శని దోషం ఉన్నటువంటి వారికి కూడా చక్కగా ఇది ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఏ రాశి వారైనా ఏ వయసు వారైనా చేయవచ్చు. సహకారం శరీరం సహకరించిన దాన్ని బట్టి అది గుర్తుంచుకోవాలి. శరీరము సహకరించిన వాళ్ళు ఉపవాసాలు ఉండి లేని పొంది ఏవేవో కొని తెచ్చుకోవద్దు. ఇది ఆచరించినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది 7.5 సంవత్సరాల ఏలినాటి శని ఉన్నవాళ్ళు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. తప్పనిసరిగా వాళ్ళు చేసినట్టు వృత్తిలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోవటాలు, అట్లానే ఇతరత్ర శత్రుత్వాలకు సంబంధించి కొంతమందికి మనము శనికి సంబంధించిన పీడలు ఎలా ఉంటే చెప్పుకున్నాం. ముఖం కల తప్పటము, కృంగిపోవటం, కృషించిపోవటం, ఏదో ఒక ఆవేదనతో ఇబ్బంది పడటం, అంటే తలవని తలంపుగా ఇబ్బందులు వస్తాయి. అంటే ఇప్పుడు మనకి దీంట్లో చెప్పుకున్నట్లుగా విక్రమార్కుడికి ఎవరో చెట్టు మీద ధనాన్ని పెట్టడం ఏమిటి, ఆ చెట్టు కిందే వెళ్ళి ఇతను వెళ్ళి కూర్చోవటం ఏమిటి, అలా. అందుకే మనకు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకునేటప్పుడు అందులో కథలో కూడా చెప్తారు, అందులో కూడా చెప్తారు. రాజు వైశ్యుడు అల్లుడు ఇద్దరు వ్యాపారానికి వెళ్తుంటే ఇద్దరు తీసుకొని భటులు వాళ్ళని తరుముకొస్తూ ఉంటే ఆ ధనాన్ని ఆ రాజు దగ్గర పడవేసి వెళ్ళిపోతారు. వాడెవడో దొంగిలించటం ఏమిటి, రాజు వద్ద పడవేయటం ఏమిటి, ఈ వైశ్యుడు అల్లుడి దగ్గర పడేయటం ఏమిటి, వీళ్ళిద్దరిని రాజుగారు కారాగారంలో బంధించడం ఏమిటి. ఇది మనకి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు. అందుకే మనము ఇవన్నీ నమ్మాల్సిందే. జాతక విభాగం అనే సిద్ధాంతం అనేది ఉన్నది, వాటిని మనం తీరవలసిందే. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి వాడు తప్పనిసరిగా మనం నమ్మి తీరవలసిందే. కాబట్టి అందుకే మనకి ఇవన్నీ కూడా తేలికైన పద్ధతులు, ఎవరు కూడా ఎక్కువ డబ్బు ఖర్చుతో లేనటువంటివి. కాబట్టి వీటిని కనుక ఆచరించినట్లయితే సర్వత్రా అందరికీ కూడా విజయప్రదం చేకూరుతుంది. ఇబ్బందులు వెళ్ళి ఉన్నత స్థితికి పొందుతారు. రాజకీయ వ్యవహారాల్లో నిలిగేటటువంటి మంచి, అందులో కూడా ఉన్నత పదవి కూడా లభిస్తుంది. అంటే గురుగారు ఇప్పుడు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలని చెప్తున్నారు కదా. మనం జనరల్గా శనేశ్వర ఆలయం అలా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటాం కదా. మరి ఇప్పుడు ఇది ఇంట్లో ఎలా? ఇది ఇంట్లో చేసేటటువంటి కాదు, గ్రామంలో. అంటే ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో శివాలయాలు ఉన్నాయి, దాదాపుగా ఉన్నాయి. వారానికి ఒక్కసారి కాబట్టి దేవాలయానికి వెళ్ళి చక్కగా ఒక గంట పని చక్కగా వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల్లో శనీశ్వరుడు కూడా ఉంటాడు. ఆ దేవాలయాలకు వెళ్ళి చక్కగా నువ్వులతో తైలాభిషేకం చేసుకొని అదే ప్రకారంగా శివునికి కూడా అభిషేకం చేసుకొని నట్లయితే ఈ ప్రసాదం అక్కడే పెట్టొచ్చు, తీసుకోవాలి, ప్రసాదంగా తీసుకోవాలి. మనం అక్కడ పెట్టి మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది, మరి అభిషేకాలంటే ఇవన్నీ భగవంతుడు నివేదించినటువంటి ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. అది స్వీకరించినట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా చేసుకోవచ్చు, మహిళలైనా పురుషులైనా, ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. శని దోషం ఉన్నటువంటి వారు ఎవరైనా చేసుకోవచ్చు. శని దోషం లేకపోయినా కూడా చేసుకోవచ్చు. శనీశ్వరుడు ఇంకా కరుణించే అవకాశం ఉంటుంది, చేసుకోవచ్చు. కరుణ కటాక్షాలు ఉంటాయి.
ఉన్నత పదవులు జనరల్గా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రకమైనటువంటి పదవి అయినా కానివ్వండి. అయితే 7.5 సంవత్సరాల శని ఉంటుంది అని చాలామందికి చెప్తూ ఉంటారు కదా. మరి ఒకవేళ చేసుకోలేదనుకోండి, 7.5 సంవత్సరాల తర్వాత ఆ ఏళ్ళనాటి శని తొలగిపోయిన తర్వాత వాళ్ళకంతా మంచి జరుగుతుందా? ఈ వ్రతం నోము చేసుకుంటే ఇంకా మంచిది. తొలగిపోవటం అంటే అర్థం ఏమనుకుంటున్నారు మీరు? 7.5 సంవత్సరాలు ఇంకా మనల్ని అంటే వదిలిపెట్టారు. అంటే ఆయన ఉండేదే 7.5 సంవత్సరాలు అంటున్నాడు. ఈ 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెడతాడంటే 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఇబ్బందులు ఏముంటాయి? మళ్ళీ 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 వెళ్ళినట్టు శని వస్తేనే కదా, అంతే కదా. అయితే ఏంటంటే 7.5 సంవత్సరాల్లో అంటే వ్యయస్థానం, జన్మస్థానం, ద్వితీయ స్థానం, ఈ 3 స్థానాల్లో శని సంచార కాలాన్ని ఏలినాటి శని అంటాం. అందుకనే శనిని ఆరాధన చేసేవారికి తక్కువ సమయం. అందుకని చాలామంది శని అయ్యో ఏలినాడు శని అనగానే తెగ భయపడిపోతూ ఉంటారు. అవసరంలా 7.5 సంవత్సరాలు ఏమీ బాధించడు. కాకపోతే ఏంటంటే ఒక నిమిషము బాధించినా ఆ 7 సంవత్సరాల కోలుకోవటానికి అంత టైం పడుతుంది. తప్పనిసరిగా శని భగవానుడు ఆ విధంగా పీడిస్తాడు, అంత ఇదిగా చేస్తాడు. అది అందుకని భయం. అది చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే శనివార నోము అనే విశేషం గురించి ఆ విషయాన్ని చాలా చక్కగా మాకు వివరించారు. చాలా సులువుగా చేసుకోవచ్చు. కానీ 19వ సంవత్సరం రోజున చివరి శనివారం రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఉద్యాపన ఎలా చేయాలి, చాలా చక్కగా వివరించారు. మా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, శనివారం నోము ఎలా చేసుకోవాలి ఏంటి చాలా సులువుగా వివరించారు గురువుగారు. ఏ ఏజ్ వాళ్ళైనా సరే, ఆరోగ్యం సహకరించే ఎవరైనా సరే ఈ శనివారం నోము చేసుకుంటే ఇంకా మంచిది. అంటే ఏలినాటి శనితో బాధపడే వాళ్ళు చేసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. లేదు ఏలినాటి శని లేకపోయినా సరే వాళ్ళు చేసుకుంటే ఇంకా ఉన్నత పదవులు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.